ఈరోజు హాస్పిటల్కి ఒక 2 months ప్రెగ్నెంట్ లేడీ బ్లీడింగ్తో వచ్చింది. స్కానింగ్ చేసి చూస్తే బేబీ హార్ట్ బీట్ లేదు, దానికి అబార్షన్ అయిపోయింది. సో నేను అదే చెప్తే వాళ్ళ మదర్ ఇన్ లా ఉంది, మేడం తనకి మెట్లు ఎక్కడం దిగడం ఎక్కువగా చేసింది, ప్లస్ బరువులు ఎత్తింది, దానివల్లనే అబార్షన్ అయిందా అని. సో మీరు కూడా అలానే అనుకుంటున్నారా, బరువులు ఎత్తడం వల్ల లేకపోతే మెట్లు ఎక్కడం దిగడం వల్ల అబార్షన్స్ అయి ఉంటాయి అని? హాయ్, నేను మీ డాక్టర్ వాణిప్రియ అంకం, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, అంకం హాస్పిటల్. చాలామంది ఏమనుకుంటారంటే అబార్షన్స్కి మెయిన్గా బరువులు ఎత్తడము, లేకపోతే అటు ఎక్కువగా పని చేయడము, మెట్లు ఎక్కడం దిగడం ఇదే రీజన్ ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ ఫస్ట్ 3 monthsలో అయ్యే అబార్షన్స్కి మెయిన్ రీజన్ ఏంటి అంటే క్రోమోజోమ్ల అబ్నార్మాలిటీస్. అంటే మదర్ నుంచి కానీ ఫాదర్ నుంచి వచ్చే క్రోమోజోమ్స్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉండి అది కరెక్ట్గా తయారు కానప్పుడు అబార్షన్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. 90% ఆఫ్ అబార్షన్స్కి ఇదే కారణం. ఇంకో కారణం ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ టు మదర్, లైక్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్, టార్చ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మదర్కి అలా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వస్తే అది కూడా అబార్షన్కి రీజన్. ఇంకొకటి మెడికల్ డిజార్డర్స్ ఇన్ మదర్, లైక్ ఎనీ అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా అబార్షన్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఇంకో రీజన్ ఏంటి అంటే యుట్రైన్ అనామలీస్. కొంతమందిలో గర్భసంచి షేప్ డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం ఎక్స్ట్రాగా సెప్టమ్ అది ఉంటుంది గర్భసంచిలో. సో అట్లాంటి కండిషన్స్ అప్పుడు అబార్షన్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఇంకొక రీజన్ మదర్కి ఏదైనా అడిక్షన్స్ ఉన్నప్పుడు, లైక్ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ ఆల్కహాల్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా అబార్షన్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో అబార్షన్స్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఓన్లీ ఈ బరువు పనులు చేయడం, మెట్లెక్కడం దిగడం వీటి వల్లనే అబార్షన్స్ అనేవి అవ్వవు.